యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు, వారు, మీ కుటుంబాలు అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయండి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మందిరం అంతా పట్టకుండా జనం వచ్చి స్వస్థతలు పొందుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడికి మహిమ. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. భయపడొద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. దేవుని బిడ్డ, నువ్వు ఏమైతే ప్రభుతో చెప్తున్నావో, ప్రార్థనలో ఏమైతే అడుగుతున్నావో అదంతా కూడా ప్రభు నీకు చేస్తానంటున్నాడు. నీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో మీరు ఏమైతే ప్రభు దగ్గర అడుగుతున్నారో నువ్వు చెప్పినదంతయు నీకు చేస్తాను అని మాట ఇస్తున్నాడు. కాబట్టి భయపడొద్దు. ఈ రోజున ధైర్యంగా ఉండండి. నీ భారం, నీ పిల్లల భారం, నీ కుటుంబ భారం అంతా ప్రభు మీద వెయ్యండి. ఆయనే చూసుకుంటాడు. ఆయనే ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యాన్ని దేవాతి దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించబోతున్నాడు. కాబట్టి మీ వ్యాపారాల అభివృద్ధి, నీ కుటుంబాల అభివృద్ధి, నీ పిల్లలు నీకు లోబడటం, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించబడతారు. ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల జరిగించబోతుంది. ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నావు, ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులు మీరు అడుగుతున్నారు దేవుడి దగ్గర. నీవు అడిగినదంతా, నువ్వు చెప్పినదంతా కూడా పరమ తండ్రి నీకు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. నీ వివాహ విషయంలో, నీ పిల్లల విషయాల్లో, నీ గర్భఫల విషయంలో, అన్ని కోణాల్లో కూడా దేవుడు తన సహాయం నీ కొరకు పంపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు చెప్పినదంతయు నేను మీకు చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చావు. అవును ప్రభువా, ఎవరు ఏమై అడుగుతున్నారు? నేను కష్టాల్లో, నష్టాల్లో, కరువులో, ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభువా, ఎంతో మంది ఆదరణ అడుగుతున్నారు, సహాయం అడుగుతున్నారు, రక్షణ లేని వారు రక్షణ అడుగుతున్నారు, బలహీన లేని వారు స్వస్థత అడుగుతున్నారు. మీరు అడిగిందల్లా నేను చేస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యం చేయండి. సుగుణ ప్రభుని తాగుతున్నాడు. ఇప్పుడే సుగుణ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. నీకు అమూల్య దేవుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన కృపతో నింపుతున్నాడు. ఘనమైన కార్యం జరుగుతున్న మేరీ ప్రభు నేను ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. నీ తలలో నా బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి. వెంకటేష్ ప్రభు నేను ఇప్పుడే తాకుతున్నాడు. గొప్ప విడుదల నీ జీవితంలో జరుగుతున్నాయి ప్రభు మాట్లాడుతున్నాడు. బ్రదర్ సురేష్ దేవుడు ఇప్పుడే తాకుతున్నాడు. దేవుని యొక్క శక్తి నేను తాకుతున్నాయి. ఇంకా ఎంతో మంది వాగ్దానం వింటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ అద్భుతం జరుగును గాక. మీరు సహాయం చేయమని, దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు అంతా మీకు శుభం జరగబోతుంది. ఈరోజు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. మీరు చెప్పినదంతా కూడా ప్రభు మీ ఇంట్లో జరిగించబోతున్నాడు. మీరు అడిగిన వల్ల కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.